హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కర్ణాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం వచ్చేసరికి ఏంటంటే గుంటూరు టు తెనాలి అనమాట. సో తెనాలిలో మనకి మార్కెట్, అలాగే ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా, 3 కాలువలు అయితే ఉంటాయి. సో దాని గురించి కూడా నేను ఈరోజు చూపిస్తాను. మనం పెట్రోల్ కొట్టించుకుని వెళ్దాం. ఫస్ట్ 190 అన్న. మా అన్నయ్య కూతుర్ని అన్నయ్య పెద్ద అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తున్నాను. వీడియోలోనే మాట్లాడాలా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం మాట్లాడితేనే, డ్రైవింగ్లో మాట్లాడితేనే వాయిస్ అనేది క్లారిటీగా కొంచెం బాగుంటుంది. ఏదన్నా మధ్యలో మనకు కనపడిన చూడడానికి బాగుంటుంది. మామూలుగా రికార్డింగ్ చేసుకుని ఇంట్లో చెప్పాలంటే మనకు మ్యాటర్ దొరకదు. సో మనం ఇప్పుడు రైట్ తీసుకున్నాము. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే ఉండేది తెనాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పుకోవాల్సింది, ఫ్రూట్స్ బాగా అమ్ముతారు. అలాగే ఏదైనా సరే ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు పుట్టగొడుగులని, లేకపోతే చేపలని, ఇవి ఎక్కువగా రోడ్ సైడ్ ఇక్కడ అమ్ముతారనమాట. బుడంపాడు రోడ్లో. ఈ ఊరు వచ్చేసరికి ఏంటంటే మనకు బుడంపాడు, నెక్స్ట్ నారా కోడూరు. అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఊరు కాదండి, నారా కోడూరు. పక్కా టీడీపీ. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ మాత్రం నారా కోడూరు. ఇక్కడ సెయింట్ మేరీస్ అని చెప్పి ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది. సో నేను అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న సెయింట్ మేరీస్ కాలేజీలో నేను బీఫామ్స్ చేస్తాను. చైర్మన్కి వచ్చేసరికి ఏంటంటే చాలా ఒక 4-5 బ్రాంచ్లు ఉండేలే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యాక్టరీ కనపడుతుంది కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే ఈస్టర్న్ మసాలా, సాంబార్ పొడి ప్యాకెట్లు, చిల్లీ పౌడర్ ఉంటాయి కదా, ఈస్టర్న్ సంబంధించిన బ్రాండ్ మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. సో నారా కోడూరు అయితే మనం ఎంటర్ అయిపోయాము. చంద్రబాబు నాయుడు గారికి డైహార్ట్స్ ఫ్యాన్స్ అయితే ఈ ఊర్లో ఉన్నారు. నారా కోడూరు. ఇక్కడి నుంచి మనకి ఏంటంటే మార్కెట్ ఉంటుంది అనమాట, కూరగాయల మార్కెట్. చుట్టుపక్కల పల్లె నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్ మార్కెట్, పెద్ద ట్రాన్స్పోర్ట్ మార్కెట్ అనమాట. మన గుంటూరు సప్లై చేస్తారు. మనం ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కదా, మనం అటు స్ట్రైట్ వెళ్ళిపోతే ఏదంటే పొన్నూరు, బాపట్లకి మనం వెళ్ళిపోతాము. ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చాం కాబట్టి తెనాలి. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా, మనకు రేపు శివరాత్రి రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ట్రాఫిక్ జాము. ఇదంతా క్వారీ అనమాట. ఇవన్నీ మట్టి తవ్వి అక్కడక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి. సో టెంపుల్ అయితే ఇది శివుడు టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్, అది దండం పెట్టుకున్నావా. సో మనం ఎక్కడి నుంచి, సో ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి మనం ఏంటంటే యూనివర్సిటీ ఏరియా అనమాట. ఇదంతా విజ్ఞాన్ యూనివర్సిటీ ఏరియా. సో ఉంటుంది కదా ఈ బిల్డింగ్, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కూడా విజ్ఞాన్ లారా అని ఉంది, జూనియర్ కాలేజ్ అనమాట. కాలేజ్ ఉంది, అలాగే అండ్ ఇంటర్ కాలేజీ అండ్ బీటెక్ ఇవి ఉండేవి అనమాట. బీటెక్ అవి ఉంటాయి కదా, బీటెక్ మొత్తం అన్ని కోర్సులు ఎలా ఉండే. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. విజ్ఞాన్ యూనివర్సిటీ రిచ్, చాలా అంటే చాలా రిచ్ అనమాట. సో చూస్తున్నారు కదా, సంగం డైరీకి సంబంధించినవి, డివిసి హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్. ఇక్కడ సంగం డైరీలో చేసే వాళ్ళకి, ఇది రీసెర్చ్ అని ఉంది కదా, సంగం డైరీలో చేసే వాళ్ళకి కొంచెం హెల్త్ పరంగా అయితే బాగా చూస్తారంట. ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి సంగం డైరీకి సంబంధించింది. జూలిపాల నరేంద్ర గారిది అనమాట సంగం డైరీ. ఇదిగోండి, ఇది సంగం డైరీ. చూసాం కదా, మన గుంటూరు జిల్లాకి ఫేమస్.
మనకి ఏంటంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇది ఇంతకుముందు ఇక్కడ వడ్ల పందాలు ఉంటాయి కదా, ఏవైనా సరే ఈవెంట్స్ వ్యవసాయానికి సంబంధించిన ఏవైనా సరే ఇక్కడ నిర్వహించేవాళ్ళు. సో ఇది చూసారు కదా, ఎలక్షన్ మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టారు ఆడ మా వ్యవసాయ మార్కెట్ కమిటీలో. ఇక అదే తాళపడతాడు వాడు చెప్పాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. వచ్చావు నువ్వు? బ్రహ్మాండంగా చూస్తున్నారు. బ్రహ్మాండంగా ఇంత ముందు ఆటోలు కాదు కదా, కనీసం సైకిల్ కాదు ఉంటుంది కదా. చూడు పేషెంట్ చూడు ఎలా వస్తున్నారు. సో చూపిద్దాం రాజు వాళ్ళకి. కరోనా లేదు ఏం లేదు, భయపడిపోకమ్మా. కరోనా వేయడానికి ఉండదు. హాస్పిటల్ అయినా సరే ఒకసారి చూడు ఎలా ఉంది. బాగా కట్టారు హాస్పిటల్. చివరిన మార్చుడి పదాలే. హాస్పిటల్ అంటేనే గుండెదడగా. సో హాస్పిటల్ నుంచి మేము బయటకు వచ్చాము. చాలా అంటే చాలా బాగా చూస్తున్నారు మాట చెప్పాలంటే. ఎందుకంటే ఏపీ మొత్తంలో ది బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే గుంటూరు అని చెబుతారు. ఎందుకంటున్నానంటే తెలంగాణ నుంచి కూడా చాలామంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు. అలా చూస్తారు కాబట్టి అన్ని ఈక్విప్మెంట్స్ అన్నీ ఉండే. హార్ట్ సర్జరీకి సంబంధించింది కూడా హాస్పిటల్లో ఉందన్నమాట. ఇప్పుడు క్యాన్సర్ సంబంధించింది కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు. సో ఇది చూస్తున్నాం కదా, ఇదంతా ఏంటంటే బిల్డింగ్ చూశారు కదా, చాలా విశాలంగా పీస్ఫుల్గా ఎలాంటి గొడవలు లేకుండా మాస్ ఏరియా కాకుండా క్లాస్ ఏరియా కాబట్టి అందుకని గజం ఒక 25 నుంచి ఇప్పుడు లెవెల్ అన్నీ అమ్మేసేసుకున్నారులే. కానీ కొనడానికి స్థలాలు ఇదంతా ఉంది కదా. ఇది గుడి అని కొంచెం పార్క్ అని ఇటు సైడ్లో కొంచెం అటు వెళ్తే ఏంటంటే మొన్నది ఫుట్బాల్ స్టేడియం ఆపోజిట్లో మొన్నకి ఒక స్థలం ఒకటి కొన్నాడు. చాలా బాగా నచ్చింది. చాలా జీవితానికి చాలా న్యాయం అనిపించింది. ఇవి ఎలాంటి ఇల్లు ఎప్పుడు కడతామో ఏమో. శిరీష నెరవేరుద్దంటావు ఎలాంటి ఇల్లు ఎందుకు చేయకూడదంటావా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాలనీ నుంచి అయితే బయటకు వచ్చామన్నమాట. ఇది చూస్తున్నాం కదా బ్రిడ్జి. ఈ ఏరియా ఏంటంటే చెంచుపేట అమరావతి ప్లాట్స్ అనమాట. బ్రిడ్జి డౌన్లో, బ్రిడ్జి అవతల ఆపోజిట్లో మనకి మార్కెట్ ఉండిద్ది. సో బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ అంటే డౌన్ ఉంటుంది కదా, అటు మనకి రైల్వే స్టేషను, అలాగే రైల్వే స్టేషన్ రోడ్లోని ఆపోజిట్లో మనకి బస్ స్టాండ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూద్దాము. జనాలు అయితే అసలు దేని పరంగా అయినా సరే ది బెస్ట్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకు మరి ఎందుకని ఇక్కడ ఉండటం చదువుకోవటం వలన లేకపోతే ఏందని నాకు అదైతే అర్థం కావట్లేదు. జనాల్లో చేసిన గొప్ప పని ఏదయ్యా అంటే ఈ రోడ్లు చూస్తున్నారు కదా. ఈ రోడ్లు సూపర్ అంటే చెప్పచ్చు. అసలు ఒక 3 కిలోమీటర్స్ దాకా సేమ్ ఇదే అనమాట రోడ్డు. ఏంటంటే మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఏంటంటే విజయవాడ వెళ్ళిపోవచ్చు, తుగ్గిరాల విజయవాడ. ఆ రూట్లో మనకు కోకోకోలా పెప్సీ ఉండేది కదా, కోకోకోలా ఉండేది కదా కంపెనీ ఉంది మనకి. వేరే ఊరు, ఆ ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మనం బస్ స్టాండ్లోకి వెళ్దాం. తెనాలి బస్ స్టాండ్ ఇది విజయవాడ గుంటూరు ఆగే బస్ స్టాండింగ్ అనమాట. ఇది ఆ రైట్ సైడ్లో ఉండదు ఏంటంటే లోకల్ పల్లెటూరులో ఏవైతుండయో అటు సైడ్ వెళ్ళేదన్నమాట. ఇది నాన్ స్టాప్ అనమాట. మెయిన్ సిటీలకి అంటే విజయవాడ వాటికి నాన్ స్టాప్ అవుతుంది, నార్మల్ కాడ అవుతాయి. కానీ విజయవాడ పెద్ద సిటీ, అలాగే గుంటూరు పెద్ద సిటీ కాబట్టి అక్కడ అవుతాయి. చిన్న ఏదైనా ఉంటే మనకి ఈ బస్ స్టాండ్లో అవుతాయి. బస్సులు అయితే కొంచెం తక్కువగానే తిప్పుతున్నారులే. కానీ వీళ్ళు చూడాలా పూర్వ వైభోగం ఎప్పుడు వస్తుందో మన తెనాలకి అండ్ అన్ని రాష్ట్రాలకి మన దేశానికి. కరోనా అని చెప్పి టీవీలో న్యూస్ పేపర్లో జనాన్ని భయపెట్టి ఇప్పుడు కరోనాని ఎక్కడ దాచేశారు నాకు అర్థం కావట్లా. ఇది బస్ స్టాండింగ్ ఆపోజిట్ రోడ్డు గంగానంపేట, చాలా ఫేమస్.
తెనాల్లో చెప్పుకోదగ్గ పేట ఏదైనా ఉందంటే, కాలనీ ఏదైనా ఉందంటే గంగానం పేట. ఇదే అందరికీ నోటెడ్ అనమాట. సో ఇటు వెళ్ళినా కానీ అదే వస్తుంది. ఎందుకంటున్నానంటే సిటీ మొత్తం తిప్పినా కానీ మీకు అర్థం కాదులే, అందుకని మెయిన్ అయితే చూపిస్తాను. సో హాస్పిటల్ ఉన్నా కదా, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి చూపించడానికి నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నా డ్యూటీ టయానికి నా డ్యూటీ నేను చేసుకుని వెళ్ళిపోతాను. నా వర్క్కి దీనికి అసలు సంబంధం లేదు. ఏం చేసినా ఎర్లీ మార్నింగ్ వచ్చేసినా కానీ నాకు ఇబ్బంది ఉండదు అనమాట. అది. సో ఇక్కడ నేను చిన్నప్పుడు అయితే తిరిగిన ప్లేస్ ఈ గంగానంపేట. బెంగళూరు అయ్యంగారి బేకరీకి నాకు ఎక్కువగా టచ్ ఉండేది. తెగ తినేవాళ్ళంలే. ఇక్కడ మా మామయ్యలు ఐరన్ కొట్లో పనిచేస్తూ ఉండేవాడు. మా మామయ్య ఈ ఐరన్ కొట్లో అన్నయ్యలు కానీ వీళ్ళు కానీ పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా నేను చిన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా స్పెండ్ చేశాను. సారీ, కేటీడీ జ్యువెలరీ మార్ట్. ఇప్పుడు మనం మార్కెట్ చూపించేస్తాలే. సో ఇదన్నమాట మార్కెట్, మా తెనాలి మార్కెట్. ఇంకా వేరే మార్కెట్ అంటే ఏమీ లేదు. ఒకసారి మీరు చూడవచ్చు. ఎక్కడ ఎక్కువ ఏంటంటే పూజలు అనమాట. పూజలు పునస్కారాలు ఎక్కువ తెనాల్లో. మార్వాడీస్ ఎక్కువ ఇక్కడ, ఎందుకంటే బంగారం కొట్లు ఇవి ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది మా తెనాలి మార్కెట్. సో ఫ్రెండ్స్, ఇది మా మార్కెట్. ఇది పూల కొట్లు చూస్తున్నారు కదా. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. కొత్తగా మార్కెట్కి ఒక కాంప్లెక్స్ ఇచ్చారన్నమాట, కూరగాయల మార్కెట్కి. ఈ ఫ్రూట్స్ అంటావా, వీళ్ళు ఎప్పటి నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఏడే అమ్ముతున్నారు. సో మా తెనాలి మార్కెట్ అయితే ఇది బాగుంది. కాంప్లెక్స్ కొత్తగా కట్టింది ఏదయ్యా అంటే ఇది. ఎండు చేపలకి వాటికి మా కూరగాయలకి అది మార్కెట్. సో అయిపోయింది తెనాలి టూర్ అయితే. మేము చెప్పుకోదగ్గది వరకు అయితే నేను చూపించేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చెప్పుకునేది ఏంటంటే లైక్ కామెంట్ చేయడం వల్ల ఒక 10 మందికి రీచ్ అయ్యిద్ది అనేది నా ఉద్దేశము. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 3 కాలాలు అయితే నేను క్లిప్ యాడ్ చేస్తాను. సో మీరు చూడొచ్చు అన్నమాట. చూడొచ్చు. రోడ్డు అయితే ఏంటంటే చాలా బాగుంది. ఒక 3 కిలోమీటర్స్ దాకా సిటీ అవుట్స్కట్స్ దాకా అయితే ఇలా రోడ్డు అయితే వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో బాయ్ ఫ్రెండ్స్, ఇదన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో